హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్ మార్కెట్. డిసెంబర్ 3 సెన్సెక్స్ 597 పాయింట్లు పెరిగి 80,845కు, నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 24,457కు, బ్యాంక్ నిఫ్టీ 586 పాయింట్లు పెరిగి 52,695కు స్థిరపడింది. త్వరలో మనందరి మీద మరొక పెద్ద ట్యాక్స్ పడే అవకాశం ఉంది. సిగరెట్స్, టొబాకో మరియు ఏరేటెడ్ డ్రింక్స్ పైన జీఎస్టీ పెంచే అవకాశం ఉంది అన్న అప్డేట్స్ రావడంతో ఐటీసీ, విఎస్టీ ఇండస్ట్రీస్, వరుణ్ బెవరేజ్ స్టాక్స్ పైన ఒక్కసారిగా ప్రెజర్ పెరిగింది. ఈ ప్రొడక్ట్స్పై ఉన్న 28% జీఎస్టీని 35% పెంచాలని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ప్రతిపాదించింది. ఈ నెల 21న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు. వీటితో పాటు 1,500 రూపీస్ రెడీమేడ్ గార్మెంట్స్ క్లాస్ పైన 5% జీఎస్టీని, 1,500 to 10,000 మధ్య ఉన్న క్లాత్స్కు 18% జీఎస్టీని, 10,000 పైన ఉన్న క్లాత్స్కు 28% జీఎస్టీని విధించాలని ప్రతిపాదించారు. కానీ ఫైనల్ డెసిషన్ ఈ నెల 21న తీసుకుంటారు. పేలుడు పదార్థాల తయారీ కంపెనీ అయిన సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ దాని సబ్సిడరీ కంపెనీ ఇంటర్నేషనల్ క్లయింట్లకు 2,039 కోట్ల విలువైన డిఫెన్సివ్ ప్రొడక్ట్స్ సప్లై ఆర్డర్ పొందినట్లు తెలిపింది. 4 సంవత్సరాల వ్యవధిలో ఈ ఆర్డర్ను డెలివరీ చేస్తామని సోలార్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో తెలిపింది. నెక్స్ట్, సెబీ ఈరోజు ట్రాఫిక్ సోల్ ఐటీస్ టెక్నాలజీస్ ఎస్ఎంఈ ఐపీఓను రద్దు చేసింది. ఐపీఓలో షేర్లు అలాట్ అయిన రీటైలర్స్కు కంప్లీట్ అమౌంట్ను రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఈ టోటల్ ప్రాసెస్ను దగ్గరుండి పరీక్షించాలని బీఎస్ఈకి సూచించింది. ట్రాఫిక్ సోల్ కంపెనీ 17.7 కోట్లతో వెండర్ నుంచి కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్లో స్మాల్ ఇన్వెస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డౌట్స్ను లేవనెత్తింది. ఈ కొనుగోలుకు సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ను కార్పొరేట్ వ్యవహారాల మినిస్ట్రీకి ఇవ్వలేదని తన కంప్లైంట్లో పేర్కొంది. దీనిపై ఎంక్వైరీ అనంతరం తాజాగా ఈ ఐపీఓను రద్దు చేస్తూ సెబీ ఈ డెసిషన్ తీసుకుంది. షేర్లు అలాట్ అయిన రీటైలర్స్కు అమౌంట్ను రీఫండ్ చేయాలని మరియు ఫ్రెష్ ఇష్యూ కోసం మరోసారి మార్కెట్ను సంప్రదించే వెసులుబాటును కల్పించింది. ప్రముఖ ఎయిర్లైన్ కంపెనీ ఇండిగో, ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా ఎలక్ట్రిక్పై కోర్టుకెక్కింది. మహీంద్రా ఇటీవల విడుదల చేసిన కారు నేమ్లో 6E వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహీంద్రా కంపెనీ ట్రేడ్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. ఇండిగో కంపెనీ 6E బ్రాండింగ్ను వివిధ సేవలకు వినియోగించుకుంటుంది. 6E పేరుతో విమాన సర్వీసులతో పాటు 6E ఫ్లెక్స్, 6E ప్రేమ్, 6E లింక్ పేరిట వివిధ రకాల సేవలను అందిస్తుంది. అయితే మహీంద్రా ఇటీవల విడుదల చేసిన BE6E మోడల్ కారులో 6Eని వినియోగించడంపై తాజాగా అభ్యంతరం లేవనెత్తింది. ఈ వ్యవహారంలో తమతో సంప్రదింపులు జరిపేందుకు మహీంద్రా ట్రై చేసిందని ఇండిగో తరపు సీనియర్ న్యాయవాది సందీప్ సేత్ తెలిపారు.